రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లిలో బీజేపీ ఆవిర్భావ కార్యక్రమాలు జరిగాయి। ఈ కార్యక్రమాలకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। బీజేపీ జెండా ఆవిష్కరణ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు। ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మైలార్దేవపల్లి మాజీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్, బీజేపీ నాయకులు బొక్క బాలరెడ్డి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు చర్చించారు। రాజేంద్ర నగర్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది। ఈ ప్రాంతంలో మజ్లిస్ పార్టీని చెలవలేము అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి। నేను పిలుపునిస్తున్నాను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రాజేంద్ర నగర్ ప్రజలకు మనందరం కలుసాము। ఈ మజ్లిస్ పార్టీ తొత్తులు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్టీ నాయకులు వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉన్నది। ఈ యొక్క ప్రాంతంలో బీజేపీ గెలుస్తేనే హైదరాబాద్ కి రక్షణ, హైదరాబాద్ లో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి। ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది। ప్రజలకు అబద్ధాలు చెప్పి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తా అని, రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి, రుణమాఫీ చేస్తా అని చెప్పేసి, పేదలకు ఇల్లు ఇస్తా అని చెప్పేసి, ఇంద్రమేళ ఇస్తా అని చెప్పేసి ఎవరికి కూడా ఏమీ చేయకుండా ఈ మోసపూర్వమైనటువంటి చర్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడాలి। అందుకే మొట్టమొదటి యొక్క అవకాశం మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు। ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరినీ కోరుతా ఉన్నాను హైదరాబాద్ ప్రజల్ని, మన అందరం కలుస్తాము। 3 మున్సిపల్ కార్పొరేషన్లో, ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో, ఈ మూడిట్లో కూడా భారతీయ జనతా పార్టీ మేయర్లను గెలిపించి నరేంద్ర మోదీ గారికి మనం వారి యొక్క ప్రముఖ పథకాల్ని హైదరాబాద్ లో మనం అమలుపరిచేటువంటి